హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నెయిల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఎస్, ఎంపరర్ అండ్ మూవీ రివ్యూ, అదే లూసిఫర్ 2. అయితే ఇందాకే మూవీ చూసి రావటం జరిగినది. ఓవరాల్గా నేను ఎలా ఉందో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. అండ్ ముందుగా చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఉంటారేమో అండి, ఎందుకంటే డిన్నర్ మిస్ అయ్యి ఉండిద్ది. అంటే మనం చూసాం కదా, చిరంజీవి గారు డిన్నర్ సెట్ చేస్తారని ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి డిన్నర్ మిస్ అవ్వడం వల్ల ఈ మూవీ మిస్ అయ్యి ఉండిద్ది, లేకపోతే ఈ మూవీని కూడా రీమేక్ చేసేవాళ్ళేమో మన చిరంజీవి గారు. అండ్ కమింగ్ టు ద రివ్యూ స్టాక్ గురించి కనుక మాట్లాడుకుంటే అండి, ఓవరాల్గా మోహన్ లాల్ గారి ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఇక్కడ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పెడతాడు, ఎందుకంటే ఈయన కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనే టాపిక్ మీద ఇంట్రెస్టింగ్ ఉంచుతారు సస్పెన్స్గా. అండ్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా ల్యాగ్ అనిపించిందండి. అండ్ డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే ఫస్ట్ హాఫ్లో. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక యావరేజ్గా నడుస్తాం. సెకండ్ హాఫ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇక్కడ ఒరిజినల్ స్టోరీ బయటపడిద్దండి. అండ్ చెప్తున్నా కదా, ఇక్కడ ఫైటింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ అలాగే విజువల్స్ ఉండేది కదా, నాకైతే చాలా గ్రాండ్గా అనిపించింది. అండ్ మెయిన్గా ఫారెస్ట్ ఫైట్ ఉండేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ డైరెక్టర్ యాక్టర్ అయిన పృథ్వీరాజ్ గారిని ఇంకొద్దిసేపు వాడుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఆయన సీన్స్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి చాలా మంది క్యారెక్టర్స్ ఎంటర్ అవుతారు, అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉండిద్ది. అండ్ ఫైనల్గా ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ అని చెప్పొచ్చండి. అండ్ ఓవరాల్గా నాకైతే మూవీ ఓకే ఉండిద్ది, వన్ టైం వాచ్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ 3/5 ఇవ్వచ్చు ఈ మూవీకి రేటింగ్. సో మీరు కనుక ఎంపరర్ మూవీకి వెళ్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.